జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటే ఈరోజు శ్రీరాముడు పుట్టినరోజు. సో అందుకే మనం శ్రీరామనవమి జరుపుకుంటాము. ఇది 2025 ఏప్రిల్ 6వ తేదీ. ఈరోజు మనం శ్రీరామనవమి జరుపుకుంటున్నాము. ఇది ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఉన్నాము. ఈరోజు ఇక్కడ సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. సో అది కూడా మనం మొత్తం మన వీడియోలో చూద్దాము. ఉన్నది మన వెనకాల ఉన్నది కళ్యాణ మండపం. శ్రీ సీతారాముల కళ్యాణం ఇప్పుడు ఇక్కడే జరగబోతుంది. సో ఇప్పుడు కళ్యాణ మండపం ముస్తాబ్ అవుతుంది. ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికే పందిరి కూడా వేశారు. ఇంకా కాసేపట్లో శ్రీ సీతారాముల కళ్యాణం కూడా మొదలవుతుంది. మనం అది కూడా చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఏర్పాట్లు అయితే అన్నీ జరిగిపోయినాయి. ఇంకాసేపట్లో శ్రీ సీతారాముల వారి కళ్యాణం కూడా మొదలవుతుంది. సో ఇప్పుడైతే వేదిక ఇలా ఉంది. ఇంకా భక్తులు అయితే ఇప్పటికీ రాలేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వేదిక మొత్తం భక్తులతో నిండిపోతుంది. ఇక్కడ మొత్తం భక్తులు కూర్చుంటారు. మొత్తం భక్తులతో నిండిపోతుంది దేవాలయం మొత్తం ఇంకాసేపట్లో. సో మనం అది కూడా చూద్దాం. సో టు విట్నెస్ దిస్ సీతారామ కళ్యాణం ఇన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఓకే. శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాం ముఖాంబుహ చంచరిక నిరంతరం మంగళం మాతనోతు. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మన శ్రీరామ నవమిని పురస్కరించుకొని మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 12 గంటలకి అభిజిత్ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవము ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని వారి వారి కోరికలను నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇక్కడ చాలా వైభవంగా ఈ సీతారామచంద్రస్వామి కళ్యాణ ఉత్సవము జరుగుతూ వస్తుంది. ఈరోజు కూడా ఈ కళ్యాణ ఉత్సవము 12 గంటలకు ప్రారంభమవుతుంది. దానిలో భాగంగా అన్నప్రసాద కార్యక్రమము కూడా జరుగుతున్నది. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. మీరు ఇప్పుడు విన్నారు కదా మన అయ్యగారు చెప్పిన మాటల్లో, భాను అయ్యగారు అన్నీ చెప్పేసారు మనకి ఎలా జరుగుతుంది సీతారాముల కళ్యాణం అని చెప్పి కూడా. సో మనం ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. అలాగే మనం ఇప్పుడు వీక్షించబోతున్నాము సీతారాముల కళ్యాణం కూడా. చాలా ఎక్సైటింగ్గా ఉంది మన సీతారాముల కళ్యాణం చూడడానికి. సో అందరూ సిద్ధమవుతున్నారు కళ్యాణాన్ని వీక్షించడానికి. మీరు కూడా సిద్ధం కండి ఇంకా సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి. మన శ్రీరాముని అవతారం విష్ణు అవతారాల్లో 7వ అవతారం. అది ఈరోజు శ్రీరాముడు పుట్టినరోజు. అయోధ్యలో అయితే ఘనంగా శ్రీరామ నవమి జరుగుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడ ఏర్పాటు చేశారు మన శ్రీరాముని విగ్రహం. మన మహావిష్ణువు 7వ అవతారమైన శ్రీరాముని విగ్రహం మీరు చూడొచ్చు ఎంత బాగుందో. జై శ్రీరామ్. మనం కూడా టైం వేస్ట్ చేయకుండా సీతారాముల కళ్యాణాన్ని వీక్షిద్దాం. జై శ్రీమన్నారాయణ. మళ్ళీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు మొత్తం భక్తులందరూ వచ్చేసారు. ఇప్పుడు స్వామివారి కళ్యాణం చూడడానికి, సీతారాముల వారి కళ్యాణం చూడడానికి ఇక్కడ ఏర్పాట్లన్నీ ఇప్పుడు జరిగిపోయినాయి. భక్తులందరూ వచ్చి ఇప్పుడు సీతారాముల వారి కళ్యాణం చూద్దాం. Bye.
కళ్యాణ మహోత్సవ
इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति स्वरूपिणी श्री गीता देवी नामनी श्री लक्ष्मी नारायण स्वरूपरापिणी कन्या राज्यम वैराज्यम परमेष्ठ्यम राज्यम महाराज्यमाधिपत्यमयम् जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्री राम रामचंद्र भगवान के सीता माई के भगवान का हनुमान के रामाचार्य महाराज के रामचंद्र स्वामी कल्याण उत्सవంలో భాగంగా ఇప్పటి వరకు విశ్వక్షేమారాధన పుణ్యావాసము తర్వాత స్వామివారికి వివాహ అధికారం రావడానికి ద్వితీయ యజ్ఞోపవీత ధారణ కార్యక్రమము జరిగింది. తర్వాత స్వామివారికి మధుపత్ర సమర్పణ చేయడం జరిగింది. ఇప్పుడు మహాసంకల్ప పర్వం ఉంటుంది, కన్యాదానము. దానిలో భాగంగా మన
శ్రీ వెంకటేశ్వర పిన్నం చెప్పి కళాక్షేత్రం పిల్లలు ఇక్కడ మనము రామచంద్ర స్వామి కళ్యాణము చూస్తున్నాము. అక్కడ వాళ్ళు ప్రత్యక్షంగా రాముడు సీతా కళ్యాణము ఎట్లా జరుపుకుంటారో అనేటువంటిది వాళ్ళు వాళ్ళ నృత్య రూపకంలో ఇక్కడ ప్రదర్శించడానికి వచ్చారు. చిన్న పిల్లలు, వాళ్ళను మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు భవిష్యత్తులో చాలా అభివృద్ధిలోకి వెళ్తారు. మనము దేనికి మనము ఎంకరేజ్ చేసినా చేయకపోయినా ఇటువంటి కళలకు మాత్రము మనము ఖచ్చితంగా మనం ఎంకరేజ్మెంట్ చెయ్యాలి. అప్పుడే పిల్లలు మన సనాతన సంప్రదాయాన్ని కాపాడుతూ వస్తుంటారు. ఇప్పుడు ఆ రామచంద్ర స్వామి కళ్యాణాన్ని వాళ్ళు వాళ్ళ నృత్య రూపంలో చూసి జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. గట్టిగా చెప్పండి. అలాగే సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకొని మేడి లావణ్య గారు ఒక 500 బియ్యం గింజలపై శ్రీరామ అనే నామాన్ని రాసి ఈ కళ్యాణ మహోత్సవానికి సమర్పిస్తున్నారు. పింగం శెట్టి శ్రీ వెంకటేశ్వర కళాక్షేత్రం ఆ పిల్లలందరికీ స్వాగతం సుస్వాగతం. మరొకసారి గట్టిగా చెప్పండి. జై శ్రీరామ్. మీ అందరికీ కూడా అందరు కూడా చేతులు జోడించండి. కన్యాదాన సంకల్పం చెప్తున్నాము. అందరూ కూడా అనండి. మమ అనాది అవిద్య వాసనయ ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతి నానా యోనిషు చరిత్వా కేనాపి విభాజ్య విశేషేణ ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రకృతి ఏతద్ క్షణ పర్యంతో కృతానాం నవవిధానాం మహాపాతక ఉపపాతక ఆదీనాం సత్యః అపనోదన ద్వారా శ్రీమన్నారాయణ కైంకర్య రూపం ప్రతి సంవత్సరిక శ్రీరామనవమి సందర్భే సీతా రామచంద్ర స్వామి కళ్యాణ ఉత్సవ సందర్భే కన్యాదానం అహం కరిష్యే. అందరూ చెప్పండి. మయా సహ సశ పూర్వేష దశ అపరేష మద్వంశానాం శాశ్వత నరక ఉత్తీర్య కామేభ్య ఆరోప్య సాయుజ్య శాశ్వత బ్రహ్మలోక విష్ణులోక కైలాసలోక స్వర్గలోక నిత్య నివాస సిద్ధ్యర్థం పురాశీరం సహస్రార్థాని ఏకైకవాల్కాపకర్షిత్రమేణ సమరాశేపకర్షిత్రకారే బ్రహ్మలోకే నిత్యనివాసం జయ సూర్యమండల పర్యంతం పురాశీరం సహస్రార్థాని ఏకైక పిలాకర్షిత్రమేణ సమరాశేపకర్షిత్రకారే బ్రహ్మలోకే నిత్యనివాసం యవైశ్చంద్రమండల పర్యంతం పురాశీరం సహస్రార్థాని ఏకైకవాల్కర్షిత్రమేణ సమరాశేపకర్షిత్రకారే బ్రహ్మలోకే నిత్యనివాసం నక్షత్రమండల పర్యంతం పురాశీరం సహస్రార్థాని ఏకైక లోమాకర్షిత్రమేణ
సర్వరాశపతిసంతకాలే బ్రహ్మలోకే నిత్య నివాసతిథ్యర్థం. అందరూ కూడా చేతులు జోడించి చెప్పండి. త్రిగుణీకృత అగ్నిష్టోమ అధిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవాప్త్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప వరముద్దిశ్య లక్ష్మీనారాయణ స్వరూప వర ప్రీత్యర్థం సాలంకృత సహిరణ్య ఉదక కన్యాదానం అహం కరిష్యే. కన్యాదాన సమయేన గోదాన భూదాన హిరణ్యదాన షోడశదాన అంతర్గత దక్షిణాదాన తుభ్యమహం సంప్రదతే. కన్యాకర్కసంపన్నాంకరకాభరణైర్యుతాం విష్ణువేదభ్యం బ్రహ్మలోకే దిలీశయా విశ్వం పరాపంచభూతా సాక్షిణాం సర్వదేవతా. ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం కారణాయ వై నమో నమః. కన్యాం సాల్గుణాం సాత్వీం సుశీలాయుధే మదే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే. ఈరోజు మనందరికీ కూడా విశేషమైనటువంటి పర్వదినం. సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమైనటువంటి రామచంద్ర ప్రభువు, లక్ష్మీ స్వరూపమైనటువంటి సీతామ్మ వారికి కళ్యాణ మహోత్సవం జరిగినటువంటి రోజు శ్రీరామనవమి పర్వదినము. అది మన హిందూ బంధువులందరికీ కూడా చాలా విశేషమైనటువంటి ప్రియదినం. ఎందుకు అనేటువంటిది కూడా చెప్తా వినండి. ఈ రోజు ఎక్కడైనా కానీ శ్రీరామనవమి కార్యక్రమము, శ్రీరామ కళ్యాణం అనేటువంటిది జరుగుతుంది. ఆ కళ్యాణ మహోత్సవానికి మనకు వెళ్తే మనకు 3 లాభాలు ఉంటాయి. ఆ లాభాలు మనకు తెలియకుండానే మనం పొందుతున్నాం. ఆ లాభాలు ఏంటి అంటే, ఇప్పటిదాకా మీరు సంకల్పం చెప్పారు. ఏమని? మయా సహా, నాతో పాటుగా, దశ పూర్వేశ, నా వెనక తరాలు అంటే మా తండ్రి గారు, తాతగారు, ముత్తాత గారు, బాలతాత గారు. దశ అపరేష, నా తర్వాత 10 తరాలు, నా కొడుకు, మనవడు, మునిమనవాళ్ళు, వాళ్ళందరూ కూడా. దశ పూర్వేషాం దశ అపరేషాం మత వంశానం, నా వంశంలో శాశ్వతంగా నరక ద్వారాన్ని చూడకుండా, అయితే విష్ణులోకం లేదా కైలాసలోకం లేదా బ్రహ్మలోకం లేదా స్వర్గలోకం, ఈ 4 ఏ లోకమైనా పర్వాలేదు కానీ కైలాస ద్వారాన్ని కనీసం చూడకుండా ఆ 4 లోకాలలో ఏదో ఒక లోకంలో ఉండడానికి ఈ కన్యాదానం అనేటువంటిది పనికి వస్తుంది. మరి కన్యాదానం దేంతో సమానం? మీరు చెప్పారు. త్రిగుణీకృత అగ్నిష్టోమ అధిరాత్ర ఆప్తోర్యామ శాంతవన వాజపేయ పౌండరీక అశ్వమేధాది అని 7 యాగాలు ఉంటాయి. ఈ 7 యాగాలు అనేటువంటివి చేయడం మానవ మాత్రులకు సాధ్యం కాదు. ఎందుకో చెప్తాను వినండి. మీ ఇంట్లో ఏదైనా ఒక కార్యం తలుచుకుంటే మీరు ఎవరినైతే పిలుస్తారో వాళ్ళు రావడమే కష్టం. పిలిచిన వాళ్ళే రారు. కాకపోతే ఇటువంటి హోమాలు కానీ, యాగాలు కానీ, యజ్ఞాలు కానీ ఏదైనా తలపెడితే పిలవని వాళ్ళు వచ్చినా వారిని మనం స్వీకరించాల్సిందే. వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాల్సిందే. అట్లయితేనే మీరు చేసినటువంటి కార్యక్రమం పరిసమాప్తి అవుతుంది. దానికి పూర్తి ఫలం అనేటువంటిది లభిస్తుంది. ఉదాహరణకి మీరే ఒక అశ్వమేధ యాగమో, పౌండరీక యాగమో ఏదో ఒక యాగం చేస్తున్నారు. మీరు చేస్తున్నప్పుడు నేనే వచ్చాను. నేను వచ్చి అయ్యా అన్నం పెట్టండి అంటే మీరు పెడతారు. అయ్యా దక్షిణ ఇవ్వండి అంటే మీరు ఇస్తారు. నాకు ఒక 100 కేజీల బంగారం కావాలంటే మీతో ఇవ్వడం సాధ్యం కాదు. అంతే కదా? ఇవ్వతో సాధ్యమైందా చెప్పండి. ఏంటి వస్తారు అయితే 100 కేజీల బంగారం కాదు. అటువంటి నేను 100 కేజీలు అడిగితే నేను 100 కేజీలు నాకు ఇచ్చిన సంతృప్తి పరిస్తేనే మీరు చేసినటువంటి యాగానికి ఫలితం వస్తుంది. అట్లాంటి యాగ వ్యవస్థ లేదు కదా? కాదు. అటువంటి యాగాలు 7 ఉంటాయి. ఆ 7 యాగాలలో అశ్వమేధ యాగం కూడా ఉత్కృష్టమైనది. దాన్ని చేసిన వారు ఎవరయ్యా అంటే సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే. ఆయనే చేసేది, మనం ఎవరైనా చేయలేదు. శ్రీరామచంద్ర ప్రభువు ఈ భారతదేశాన్ని సుభిక్షంగా పరిపాలించాలి,
ఈ భారతదేశం అంతా నా రాజ్యం కావాలి అని చెప్పేసి అనుకొని యాగాన్ని అశ్వమేధ యాగాన్ని తలపెట్టి ఒక యాగాశ్వాన్ని వదిలిపెట్టాడు. వదిలిపెట్టి ఈ గుర్రం ఎంతవరకు పరిగెడితే అంతవరకు నా రాజ్యం అని చెప్పాడు. ఆ గుర్రం ఎక్కడ పరిగెత్తుందయ్యా అంటే భూప్రపంచం మొత్తం పరిగెత్తింది. అంతే కదా, దాని ఆపడానికి ధైర్యం లేదు ఎవరికి. రావణుడే చంపినప్పుడు మనం చెప్పడా, దానికి అట్టమాసి చెప్తాడు కదా. రావణ బ్రహ్మడే నిర్చించిన వాడు శ్రీరామచంద్రుడు. మన ఆయన గుర్రానికి అడ్డం కూడా ఎవరికి ధైర్యం ఉంటుంది. కాబట్టి ఎవరికి ధైర్యం లేదు. ఆ గుర్రం అనేటువంటి భూప్రపంచం మొత్తం తిరిగింది. భూప్రపంచం అంతా రామరాజ్యం అయింది. కనీసం ఆ రామరాజ్యంలో ఎట్లుండేవయ్యా అంటే అడుక్కోవడానికి భిక్షగాలు కూడా లేవు. అడుక్కోవడానికి భిక్షాలు లేకుండా పెట్టడానికి కూడా చేతి ఉండదు. మనకు పుణ్యం రాదు. అటువంటి పాపం రామచంద్రరావు కొద్దిగా మాటలు అన్నారు. రాముడు భిక్షగా పరిపాలించాడు. రాజ్యంలో భిక్షగాలు లేరు. వాళ్ళకి అర్థం లేకపోతే మన పుణ్యం రాదని అనుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి రాజ్యాన్ని రాముడు పాలించాడు. అప్పుడు కేవలం మనిషికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఉంటే సరిపోతుంది. అది రామరాజ్యం. ఇది కలియుగం. మన రాజ్యం మనకేంటి ఆశ, వ్యామోహం. ఆశ ఏంటంటే 100 వస్తు 1000 కావాలి, 1000 వస్తు 1,00,000 కావాలి, 1,00,000 వస్తు 1,00,00,000 కావాలి. ఆశ అనేటువంటి మనిషికి సహజం, సాధారణం, అది చచ్చిపోదు. కాబట్టి ఈ కలియుగంలో అటువంటి యాగాలు చేయడం అనేటువంటి ఎవరికైనా సాధ్యం కాదు. కానీ అటువంటి యాగాలు ఏదైతే ఉన్నాయో ఆ ఏదైతే 100 ప్రకారం ఒక్కొక్కదాన్ని 100 యాగాలు చేస్తే ఆ 100 యాగాలు చేసినటువంటి ఫలితం కేవలం ఒక్క కన్యాదానం చేస్తేనే వస్తుంది. చాలా మంది అనుకుంటారు, మరి ఇంకా మాకు బిడ్డలు లేరు, మా కొడుకే ఉన్నారు, మా కన్యాదానం ఫలితం ఎట్లా? మా కన్యాదానం ఫలితం ఎట్లా అంటే మీ ఊర్లలో వివిధ రకాలైనటువంటి ఉత్సవాలలో వివిధ దేవతల కళ్యాణాలు, శ్రీరామనవమికి రామ కళ్యాణం, శివరాత్రికి శివుడి కళ్యాణం, సుబ్రహ్మణ్యేశ్వరునికి సుబ్రహ్మణ్య కళ్యాణం, అలా వివిధ కళ్యాణాలు మాకు లక్ష్మీనరసింహస్వామి కళ్యాణాలు జరుగుతాయి. కాబట్టి అటువంటి కళ్యాణాలలో మీరు పాల్గొని ఆ కన్యాదానంలో మీరు కన్యాదానంగా వివరించాలి. ఆ అమ్మవారికి కళ్యాణంగా మీరు కూర్చొని స్వామివారికి అల్లుడిగా భావించి ఆ యొక్క కన్యాదానంలో మీరు పాల్గొంటే ఆ కన్యాదానం కలిగి వస్తాయి. అయ్యా మరి చూస్తేనే వస్తుందా, పాల్గొంటే వస్తుందా, వస్తేనే వస్తుందా అంటే వస్తుంది. మీరు చూసినా వస్తుంది, చేసినా వస్తుంది, ఏం చేయకుండా వస్తుంది. కాకపోతే మన మనస్సు అనేటువంటిది చూడగానే సరిపోదు కదా. అయ్యో వస్తుంది, రామచంద్రరావుని దర్శించుకుంటే కీర్తన తీసుకుంటే భోజనం చేస్తే మనం ఏం చేయకపోతే మనకే అనిపిస్తుంది. కాబట్టి ఎక్కడైతే ఈ కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయో అక్కడ కన్యాదాన ఫలితంగా అర్చునుల వారు ఒక పాత్రను ఇచ్చి మీ దగ్గర పంపిస్తారు. ఆ పాత్రలో మీ శక్తి కొలది రూపాయే కానీ, 100 కానీ, 1000 కానీ, 1 కోటి కానీ నేను అనుకుంటున్నాను, నేను మధ్య రోజున 1 కోటి వేయాలి అంటే నాకు 100 కోటి కావాలంటే కదా నా ఆశ చచ్చిపోదు. ఈ ఆశ కూడా చచ్చిపోదు. ఎందుకంటే మనిషి అనేటువంటి దినదినాభివృద్ధి చెందాలి. మీకు కూడా స్వామివారు అపారమైన సంపాదన ఇచ్చి అందులో వితోదికంగా మీ శక్తి కొలది 100, 1000, 1,00,000, రూపాయలు, కోటి అది ఏదైనా కానీ మీరు ఆ స్వామివారికి సమర్పించి ఆయన ఇచ్చినటువంటి ధనాన్ని, ఆ సంపదని మీరు కూడా క్షేమంగా ఆర్జించి తినాలి అని చెప్పేసి అనుకుని స్వామివారి దగ్గరకు ఒక గడ్డను పంపించారు. అందులో మీ శక్తి కొలది ఇంకొక రక్షణ వేసి ఆ గడ్డ గణన పెట్టుకుంటే మీకు కూడా కన్యాదానం అనేటువంటిది వస్తుంది. కాబట్టి సీతారామచంద్ర స్వామి కాదు, ఏ కళ్యాణమైనా కానీ కన్యాదానంలో పాల్గొనండి. అమ్మవారి తల్లిదండ్రులుగా వ్యవహరించండి, కన్యాదానంగా వ్యవహరించండి, కన్యాదాన ఫలితాన్ని పొందండి. సీతారామచంద్ర స్వామి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. క్రమేణ మంగళాష్టకాన్ని పఠిత్వా తదేవ లగ్నం సుదిరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంద్రియము స్మరామి. విఘ్నేశ్వరో విఘ్న విదూరకారీ నిర్విఘ్నకార్యేషు సుఫలం ప్రసిద్ధమో. విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో మధువరాభ్యాం వరదా భవంతో.
कुन्दप्रभोदायिता सप्ताश्यामलगाय कान्तिकरिताय इन्द्रनीलायिता मुक्तास्ताश्वरा भवन्तु भवताम् श्रीरामवैवाहिका सावधानम् लक्ष्मीशो भवनत्रयो निवसितो देवान् मनुष्योरगान् संस्थातुम् करुणानिधिम् करुणया मार्ताण्डवंशे जयमो कौसल्यानि जगन्पदम् बलभृते जन्मन्यसाधारणे जाते श्रीरघुनायकस्य चरणम् देयादिदम् मङ्गलो कृष्णा भीमनदी सबलुतरयो श्रीगण्डकी गोमती कावेरी कपिला प्रयाग विरजा वेत्रावतिव्याधया सद्य श्री हरिपाद पंकज भवाय कुर्वन्तु मां मङ्गलम् शिवस्य पत्नी गिरिराजपुत्री शचीन्द्रेन्द्रस्य धर्मपत्नी गिरिराजपुत्री भुवनैकमाता मधुवराभ्यां वरदा भवन्तु महर्षीणां पीतारुदरी हरियाणपति तारामण्डोदरे जमंजाली महापतिप्रदाना हरिश्चन्द्रनकार्तवीर्यक्रमात् भुजराजाय पुण्यपुरुषाणां गङ्गानामलाभद्रामलाभारती श्रीकृष्णने सोदावरानि देवत्याधारदीनां जम्बोलिम्बकम्पदुक्रमनाशिकेरनचोरधातदानि व्याघ्रवक्षाणां पुन्नागराजकमेकके सम्पदावलिकामाधवी मालिन्यादिविदधुमानां कस्तोरेकं वाजगुरोजनासकण्डानां अयोध्या काशी पुरुषोत्तम रामेश्वर
జై శ్రీరామ్. నా మాట వినబడుతుందా? మాట వినబడుతుందా? నా మాట వినబడుతుందా? కళ్యాణము ప్రపంచమంతటా జరుగుతుంది. ఏ కళ్యాణమైనా సరే కానీ అది ఏ దేవాలయాన్ని బట్టి ఆ దేవాలయ కళ్యాణం జరుగుతుంది. కానీ రామచంద్రస్వామి కళ్యాణము మొత్తము ప్రపంచమంతా జరుగుతుంది. దానికి కారణం ఏమిటి? రామో విగ్రహాలు ధర్మ. ధర్మం ఎట్లా ఉంటుంది అంటే రామచంద్రస్వామిని చూసే ధర్మము, ఆయనే ధర్మము. నడుస్తున్నటువంటి ధర్మము రామచంద్ర స్వామి. అందుకొరకే అంత వైభవము రామ అవతారానికి. మన తిరిగనే మానవులాగా
జన్మ ఎత్తాడు. మనము ఎన్ని కష్టాలు పడ్డామో దానికి 100 రెట్ల కష్టాలు పడ్డాడు. ఆయన భగవంతుడైనా కానీ కష్టాలు పడ్డాడు. అమ్మవారు ఒక ఎంతకాలం అక్కడ ఉన్నది రాగం దగ్గర? ఎంతకాలం ఉన్నది? సంవత్సర కాలం ఉన్నది. దూరం అయిపోయింది. రాముడు మనం పడ్డ కష్టము రాముడి కష్టంలో ఒక ఎంపికతో సమానం. మనకు వచ్చే కష్టం రాగానే తప్ప భగవంతుడు మనకు గిన్ని కష్టాలు ఇచ్చిండు, అసలు ఏంటి అంటాం. కానీ ఆ భగవంతుడే అనుభవించాడు కష్టాలను. అమ్మ కూడా అనుభవించింది. 14 ఏళ్ళు వనవాసం అనుభవించారు. ప్రతి విషయంలో ప్రతి అడుగులో కూడా రాముడు ధర్మాన్ని తప్పలేదు. అందుకే రామచంద్ర స్వామి అంటే ప్రపంచమంతా కూడా ఆ రామచంద్ర స్వామి వైభవము అంతా కూడా తిరగిస్తూనే ఉంటారట. అటువంటి వాడు రామచంద్రుడు. ఆ రామచంద్రుడికి తల్లిదండ్రుల పట్ల కానీ, అన్నదమ్ముల పట్ల కానీ, భార్య పట్ల కానీ, ప్రతి ఒక్కరి పట్ల వారి శత్రువైనా మిత్రులైనా అందరూ కూడా ఆయన పాదాలకు నమస్కారం చేస్తారట. అంటే అంత సత్వగుణం కలవారు రామచంద్ర స్వామి. అటువంటి గొప్ప ఆయన మానవమైనటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుని కళ్యాణము మనం ఈ కోటలో రామ కళ్యాణం జరుగుతుంది. అట్లా కాదు, గల్లీలో రామ కళ్యాణం జరగాలి. గల్లీలో రామ కళ్యాణం అప్పుడే రామచంద్ర స్వామి వైభవం తెలుస్తుంది. అవసరమైతే గంటకి ఓపుడు కళ్యాణం చేసుకోవాలని మొత్తము పొద్దు నుంచి రాత్రి వరకు కూడా ప్రతి చోట రామచంద్ర స్వామి కళ్యాణం జరగాలి. అదే రామచంద్ర స్వామి వైభవం. సనాతన ధర్మాన్ని కాపాడాలి అంటే రామచంద్ర స్వామి కళ్యాణం ఎక్కడైనా సరే వైభవంగా జరుపుకుంటూ వెళ్ళాలి. కనుక మీరందరూ కూడా మీరు ఇంత సమయాన్ని వెచ్చించేసి ఇక్కడ రామచంద్ర స్వామి కళ్యాణాన్ని తిరిగించడానికి వచ్చారు. దానికి మనం ఇక్కడ విగ్రహ రూపంలో స్వామిని కళ్యాణోత్సవాన్ని జరిపించాము. ప్రత్యక్షంగా కూడా మనం ఇక్కడ కళ్యాణం జరిపించాము. చిన్న పిల్లలు అందంగా రాముడు తర్వాత సీతమ్మ చేగత్తల రూపంలో అందంగా కళ్యాణం వచ్చేసి మన అందరికీ కూడా రామచంద్ర స్వామి కళ్యాణాన్ని మనం అప్పుడు త్రేతాయుగంలో వాళ్ళు ఎట్లా ఆనందపడ్డారో ఆ విధంగా ఆనందపడేటట్టు వారి ఇక్కడ ప్రదర్శన చేశారు. ఆ పిల్లలందరికీ కూడా ఆ రామచంద్ర స్వామి పరిపూర్ణ కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ వాళ్ళు ఇట్టే ఎదుగుతూ పోయి ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయంలో ఉండి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాము. కళ్యాణం జరగాలి అంటే అందరి చేతులు ఉండాలి. మనము ఎంత సంపాదిస్తున్నామో కాదు, సంపాదించిన దాంట్లో కొంత భాగము భగవంతుడికి కేటాయిస్తే అదంతా కూడా మనకి దానికి 100 రెట్లు ఇస్తాడు పరమాత్మ. కనుక ఈ సంవత్సరము దాదాపు ఒక 80 మంది వెళ్ళిన దానిలో ఈ కళ్యాణ ఉత్సవాన్ని మనం జరుపుకుంటూ వస్తున్నాము. కళ్యాణంలో ముఖ్యంగా అన్న ప్రసాదం ఉంటుంది. దానికే మనకు ఎక్కువ ఖర్చు ఉంటుంది. అందరూ వచ్చి అన్నం ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు కనుక మనకు అక్కడే ఎక్కువ ఖర్చు ఉంటుంది కనుక దాదాపు 80 మంది దగ్గర మేము వాళ్ళ దగ్గర నుంచి ద్రవ్యాన్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా కాగలకుండా ఇంత ఈ కోట్లలో ఇన్ని కళ్యాణం జరుగుతున్నా కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ కళ్యాణము అనాది నుంచి వస్తున్నటువంటి కళ్యాణము కేవలం రామ కళ్యాణమే ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగేది. స్వామి వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా లేకుంటే కేవలం రామచంద్ర స్వామి కళ్యాణమే ఉంది. అప్పుడు నవరాత్రి ఉత్సవాలు అభివృద్ధి వైభవంగా చేసుకునేవారు. బిఎస్పీ విశ్వ హిందూ పరిషత్ సంస్థ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు 9 రోజులు కూడా ఇక్కడ చక్కగా నాటకాలు తర్వాత బుర్రకథలు అక్కడన్నీ అదే ఉంది.
అంగరంగ వైభవంగా చేసేవారు. అప్పుడు స్వామి ప్రసాదంగా పులిహార ప్రసాదాన్ని ఇస్తే చాలు అంతా తృప్తి పడేవాళ్ళట. అప్పుడు ఆ ప్రసాదం ఇప్పుడు కాస్త మనము అన్న ప్రసాదంగా మారింది. అది ఇంకా పెరుగుతూ పోతూ ఉండాలి. ఆ రామచంద్ర స్వామి కృప అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు స్వామి వారికి అమ్మవారికి పరంపరలు జరుగుతుంది. అది అయిన తర్వాత పుష్పమాల కైంకర్యం ఉంటుంది. ఒక 15 నిమిషాల్లో రామచంద్ర స్వామి కళ్యాణం సంపూర్ణమవుతుంది. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని అందరం కూడా స్వీకరిద్దాము. రామచంద్ర స్వామి భగవానుకి ఒక చిన్న నామ సంకీర్తన చేద్దాము. స్వామికి నామం అంటే చాలా ఒక నామ సంకీర్తన చేద్దాము. శ్రీరామచంద్ర భగవానికి నామకెంతో మధురం చిన్నపోయున్నావు మారుతి నువ్వు చిన్నవు నవరాల మారుతి
స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అందరూ కూడా వెళ్ళి అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ.